చెప్తాను. ఇందులో 2 అంశాలు ఉంటాయండి. అసలు విశ్వాసం అంటే అర్థం చెప్తాను చూడండి. ఇతరులు అంటే నాకంటే ఇతరులు ఎప్పుడు కూడా నా మంచినే కోరుకుంటారనే భరోసా నేను కలిగి ఉండడం విశ్వాసం. చాలా ఇంపార్టెంట్ ఇది మీరు అన్నట్టు వీళ్ళకి పంపించిన ఎప్పుడో నేను దీన్ని చాలామందికి ఫార్వర్డ్ చేసిన. ఇది ఫార్వర్డ్ చేస్తే ఫోన్లో వింటే రాదండి. ఇది వ్యక్తిగత సత్సంగంలోనే తెలియలేకపోతే తెలియదండి. ఎందుకంటే ఇప్పుడు సమాజం అలా ఎలా ఉందో ఆల్రెడీ మనం చూసేసాం. సమాజంలో ఉండే సమస్యలంతా మనం ఇప్పుడు సినిమా వేసి చూసినాం ఇంతసేపు. ఇప్పుడు మనం చెప్పిన దానికంటే సమస్య బయట ఉండదు. సమస్య మొదలయ్యేది మనసులోనే. పరిష్కారం దిశగా మనం చూస్తున్నాం. ఇంప్లిమెంట్ చేసుకుంటే పరిష్కారం అదే. ఇప్పుడు సమాజాన్ని మార్చిన అవసరం లేదండి. నేను మారితే కొత్తగా సమాజం మార్చిన అవసరం లేదు. బాగా ఇంపార్టెంట్. నెంబర్ 1 విశ్వాసము. దీని అర్థం చూడండి. ఇతరులు ఎల్లప్పుడూ నా మంచినే కోరుకుంటున్నారనే భరోసా నేను కలిగి ఉండడాన్ని విశ్వాసం అంటారు. ఏం అనుమానం లేదు అంటారు. అయితే విలువలన్నింటికి ఇది ఆధార మూల్యం అని చెప్పాము. ఎట్లనో గమనించండి. ఇతరులు నా ఆనందాన్ని అభివృద్ధిని కోరుకుంటున్నారు అనేటువంటి అవగాహన నాకు కలిగితే ఇతరుల పట్ల నాకు కలిగేదాన్ని నమ్మకం అంటాం. అంతేనా? ఇందులో 2 అంశాలు ఉంటాయండి. ఈ నమ్మకం 2 అంశాలు ఉంటాయి. ఆ 2 ఏంటంటే, ఒకటి ఉద్దేశం అండి, ఒకటి ఉద్దేశము, 2 సామర్థ్యం. బాగా గమనించండి. 1 ఉద్దేశము, 2 సామర్థ్యము. ఈ ఉద్దేశము అనే దాంట్లో మీకు కొత్త పదం ఉపయోగిస్తానంటే ఇప్పుడు ఉద్దేశము అనేదానికి ఇంకో కొత్త పదం కూడా చెప్తాను. సహజ స్వీకృతి అంటారు దాన్ని. ఇది అందరిలో ఒకటే రకంగా ఉంటుందండి. సహజ స్వీకృతి. నేను ఆధ్యాత్మిక పదాలంతా ఇక్కడ ఉపయోగించానండి. సహజ స్వీకృతి అంటే సహజంగా అందరూ స్వీకరించే అంశం కాబట్టి సహజ స్వీకృతి అంటాను. ఇందాక మీరు అన్నారు, ఆ పాయింట్ ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఎదుటి వ్యక్తి వల్ల నాకు కోపం వచ్చింది అనేటువంటి ఫీలింగ్ కలిగితే కొంచెం బాగా గమనించండి. అందరూ ఆమోదించే పాయింట్లు ఇప్పుడు చెప్తాను చూడండి. ఈ ఉద్దేశం అందరికీ సమానంగానే ఉంటుంది. ఉదాహరణకు నిన్నే తీసుకో. నీకు ఎదుటి వ్యక్తి పైన కోపపడడం ఇష్టమా అంటే నువ్వేం చెప్పావు? లేదన్నావు. నువ్వే ఎదుటి వ్యక్తి మీద కోపపడడం ఇష్టం లేదని చెప్పి నువ్వే కోపపడితే నన్నేం చేయమంటావు నాయనా? ఆలోచించు, కొంచెం ఆలోచించు. ఇప్పుడు సింపుల్, మా ఆవిడ మీద కోపపడడం నాకు ఇష్టం లేదు, కానీ కోపపడతాను. ఇప్పుడు నేను నా తప్ప కదా? అంతేనా? ఇప్పుడు మీకు ఫోన్ వస్తున్నట్టుంది, కట్ చేసుకున్నాను. మీరు ఏదో ఒకటి అడిగినారు, ఆయన ఏదో అడిగినారు, నేను ఏదో చెప్తున్నాను. మీరు అడమారికి అడ్డం పెడుతున్నారు. జస్ట్ ఎగ్జాంపుల్, ఏమనుకోవాలి. కారణం ఏంటంటే మీరు ఇంక అడ్డం పడబాకండి మేము వినాలా అని అనడం. ఫర్ ఎగ్జాంపుల్, అమ్మగారు ఏదో చెప్పేదానికి వచ్చారు. మళ్ళీ మీరు ఇంకొకటి ఎగ్జాంపుల్ కొడితే మళ్ళీ నన్నే చెప్పినాడు. అమ్మగారు ఆయన ఏం చెప్పినాడు? నాగేశ్వరరావు గారు ఏం చెప్పారు? అమ్మమ్మ మీరునండి సార్ చెప్తారు, సమాధానం చెప్తారు అంటే. అంటే మిమ్మల్ని అభ్యంతరం చెప్పడం ఆయన ఉద్దేశం కాదు, అంతేదా? అది ఇప్పుడు మీరు అర్థం చేసుకునేసినారు. అవగాహన కూడా చేసుకునేశారు. ఎందుకంటే ఆయన మీద మీకు సదుద్దేశం ఉంది కాబట్టి. ఇప్పుడు అదే నా మీద మీకు సదుద్దేశం ఉండడం వల్ల మీరు నా తప్పుల్ని పట్టించుకోరు. ఇప్పుడు క్లియర్ మీకు ఉద్దేశము అంటే అర్థం ఏంటంటే అందరిలో సహజంగా ఉండేది ఉద్దేశం. దీన్నే సహజ స్వీకృతి అని కూడా అంటారు. ఈ సహజ స్వీకృతిలో అసలు ఎవరిలోనూ ఇది మారదండి, ఎప్పటికీ మారదండి. అయితే ప్రతి ఒక్కరిలోనూ సామర్థ్యం అనేది ఒకటి ఉంటుందండి. సామర్థ్యం అంటే ఆ ఉద్దేశాన్ని నిలబెట్టుకోలేకపోవడం అనేటువంటి సామర్థ్యం అనేది కెపాసిటీ అంటారు. ఉద్దేశం అంటే ఎయిమ్. ఏమండి? ఉద్దేశం అంటే ఎయిమ్, ఇంటెన్షన్. సామర్థ్యం అంటే నెరవేర్చేటటువంటి సామర్థ్య లోపం. ఎగ్జాంపుల్ ద్వారా మీకు అది క్లారిటీ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది చాలా కీలకమైనటువంటి అంశం, జాగ్రత్తగా వినండి. తెలిసినటువంటి నాగేశ్వరరావు గారు మాత్రం మౌనం పాటించండి, ట్రై చేయండి మౌనం పాటించడానికి. చాలా ఇంపార్టెంట్ అంశం అండి. మీ అందరిలో ఉద్దేశం సమానంగా ఉందని చెప్పేశాను, నిరూపించాలి కదా. మీ అందరిలోనూ ఉద్దేశం సమానంగా ఉంది, దాని పేరు సహజ స్వీకృతి అని కూడా చెప్పాను. అది ఇప్పుడు నిరూపించాలి కదా.
అందుకని ఎక్కువ మంది కావాలనేది, ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి నిరూపిస్తాను. చూడండి, మీకు తీసుకోండి. ఓ ప్రశ్న ఇస్తాను, దానికి మీరందరూ ఒకే రకంగా సమాధానం చెప్తారు. అప్పుడు అందరిలో అది సమానంగా ఉన్నట్టు లెక్క వచ్చేస్తుంది మీకు. చూడండి, అందరూ ఆరోగ్యంగా ఉండాలా, అనారోగ్యంగా ఉండాలా? దీనికి వ్యతిరేకమైన ఆన్సర్ ఏమన్నా చెప్తారా? ఏమండి, అందరూ ఆరోగ్యంగా ఉండాలా, అనారోగ్యంగా ఉండాలా? కదా, అందరూ ఒకే ఆన్సర్ ఇస్తున్నారు కదా. దీన్నే సహజ స్వీకృతి అంటారండి. సింపుల్. అంతెందుకు, మనందరికీ ఆనందం కావాలని చెప్పినాం కదా. ఆనందంగా ఉండాలా, దుఃఖంతో ఉండాలా? ఎవరైనా దీనికి వ్యతిరేకమైన ఆన్సర్ చెప్తారా? కాబట్టే సహజ స్వీకృతి అందరిలో సమానంగా ఉంటుంది. ఇది ముందు మీరు ఫిక్స్ అవ్వాలి. సహజ స్వీకృతి అనే పదం వాడుతున్నాను కానీ అది మీరే, అది నువ్వే మాట్లాడుతున్నవాడు సహజ స్వీకృతి అయి ఉన్నాడు. అది తెలుసుకోవడం కోసం మీ దగ్గర ప్రాక్టీస్ చేసుకుంటున్నాడు మీ బిడ్డ అనుకోండి. ఈ సహజ స్వీకృతి అనేది 3 లక్షణాలు చెప్తాను చూడండి. స్థలాన్ని బట్టి కానీ, సమయాన్ని బట్టి కానీ, వ్యక్తిని బట్టి కానీ మారదు. మళ్ళీ చూడండి, సహజ స్వీకృతి అనేది టైం, ఇండివిజువల్ అండ్ ప్లేస్. వ్యక్తిని బట్టి కానీ, స్థలాన్ని బట్టి కానీ, సమయాన్ని బట్టి కానీ మారకుండా ఉండేదాన్ని సహజ స్వీకృతి అంటారు. ఇప్పుడు మీకు వేసినటువంటి ప్రశ్నల్ని దానికి చెక్ చేసి చూపిస్తాను. ఆనందంగా ఉండాలనా, దుఃఖంతో ఉండాలనా అంటే ఆనందంగా ఉండాలనే మీరు ఆన్సర్ ఇచ్చారు. ఈ 3 టెస్టులు పెడదాం దానికి. స్థలాన్ని బట్టి మారదు. చిత్తూరులో చెప్పినా, పేరవరంలో చెప్పినా అదే ఆన్సరే కదా. కాబట్టి స్థలాన్ని బట్టి మారదు. ఉద్దేశం అంటే అటు ఉంటుంది, సహజ స్వీకృతి ఇటు ఉంటుంది. నెక్స్ట్ స్థలాన్ని బట్టి, వ్యక్తిని బట్టి. ఇక్కడ తెలుగు వాళ్ళని అడిగినా, ఇంగ్లీష్ వాళ్ళని అడిగినా, ఏ మతంలో అడిగినా, హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఎవరిని అడిగినా ఇదే ఆన్సర్ చెప్తారు కదా. కాబట్టి వ్యక్తిని బట్టి మారదు, స్థలాన్ని బట్టి మారలేదు, వ్యక్తిని బట్టి మారలేదు. ఇప్పుడు సమాజం నాశనం అయిపోయిందని అనుకుంటున్నాం కదా. ఒక 10 ఏళ్ళకు ముందు అడిగిన మనిషి కూడా ఇదే చెప్తాడు. ఇంకా 10 ఏళ్ళ తర్వాత అడిగితే కూడా ఇదే చెప్తాడు. కాబట్టి ఈ సహజ స్వీకృతిని గురించి మనం కొంచెం ఆలోచించాలండి. బాగా గమనించండి. సహజ స్వీకృతి అంటే అర్థం ఏంటంటే అందరూ ఖచ్చితంగా ఆమోదించగలిగింది సహజ స్వీకృతి. దానికి ఉదాహరణ మీరు ఆనందంగా ఉండాలన్నా వద్దా అనే అంటే అందరూ ఒకే ఆన్సర్ చెప్పారు. కానీ దాన్ని మనం పాటిస్తున్నామా లేదా ఒకసారి టెస్ట్ చేసి చూసుకుందామా? టెస్ట్ చేసి చూసుకుందాం. మీకు దీనికి ఒక 4 ప్రశ్నలు ఉపయోగిస్తాను. మీకు 2 చెప్పాను. ఉద్దేశం అందరిలో సమానంగా ఉంటుందని చెప్పాను. సామర్థ్యం అనేది కొంచెం ఎక్కువ తక్కువలు ఉంటాయి. ఉద్దేశానికి ఎగ్జాంపుల్ సరిపోయింది కదా. సామర్థ్యానికి ఎగ్జాంపుల్ చెప్పేదా ఆ 4 అంశాల్లో చెప్పేటప్పుడు వచ్చేస్తుంది. సామర్థ్యానికి ఎగ్జాంపుల్ వచ్చేస్తుంది, అక్కడ చెప్తాను. చూడండి, నేను ప్రశ్న నీకు ఒక్కరికే వేస్తున్నానండి. పక్కన వాళ్ళ ఆన్సర్ని పట్టించుకోకుండా దయచేసి ఎవరికి వాళ్ళు చెప్పండి. ఎందుకు అడుగుతున్నానంటే హ్యూమన్ వాల్యూస్ అనేది ఎవరికి వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకుంటే వస్తుందా, పక్కన వాళ్ళకి చెప్తే వస్తుందా? అందుకని ఆన్సర్ ఎవరికి వాళ్ళే చెప్పండి. వితౌట్ నాగేశ్వరరావు గారు. క్వశ్చన్ నెంబర్ 1, నిన్ను హర్ష నువ్వు ఆనందంగా నువ్వు కూర్చుంటావు, కూర్చో, లేయాల్సిన పని లేదు, కూర్చొనే చెప్పచ్చు. నిన్ను నువ్వు ఆనందంగా ఉంచుకోవాలనుకుంటున్నావా అనేదానికి ఎస్ లేకపోతే నో లేకపోతే చెప్పలేను, మీ ఇష్టం, ఏదో చెప్పండి. ఆ అబ్బాయి ఎస్ చెప్తున్నాడు. ప్రశ్న ఏంటంటే నిన్ను నువ్వు ఆనందంగా ఉంచుకోవాలనుకుంటున్నావా? ఎస్. నేను ఇప్పుడే చెప్పినాను. పక్కనోడు చెప్పేది నాకు వద్దు. మీ ఉద్దేశం ఏంటి? అది అందరికీ ఒకే ఆన్సరే కదండి. సరే, వేరే ఆన్సర్ చెప్పేవాళ్ళు ఎవరు చెప్పండి. మీరు ఎస్తానోనా? చెప్తాను. నిన్ను పద్మావతి నిన్ను నువ్వు ఆనందంగానే ఉంచుకోవాలనుకుంటున్నావా లేదా? ఇంకా 2 ఒకటే. అంతే 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 నువ్వు ఆనంద స్వరూపురాలివే. మీరు స్పిరిచువల్గా ఆన్సర్ చెప్తున్నారు. రైట్ 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 ఫాస్ట్ కరెక్టే. అంతే, అది సరిపోయింది. ఎస్ నో
నేను చెప్పలేను, మీ ఇష్టం ఏదైనా చెప్పండి. ఈ ఆప్షన్స్ ఉన్నాయి దానికి. కాబట్టి మొదటి క్వశ్చన్కి అందరూ ఎస్ చెప్పారు. నో చెప్పే వాళ్ళు ఎవరైనా ఉండారా? లేదు. నేను చెప్పలేను అనే సందేహం కలిగిన వాళ్ళు ఎవరైనా ఉండారా? ఇంత స్పష్టంగా ఉంటుంది ఉద్దేశం, సామర్థ్యం ఉంటుందో మళ్ళీ చూద్దరు. కానీ నెంబర్ 2 చూడండి, మీరందరూ ఎస్ చెప్పినారు, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నా, ప్రశ్న నీకే. మొదటి ప్రశ్న అయిపోయింది, రెండో ప్రశ్నకు వచ్చేస్తున్నా. నిన్ను నువ్వు ఆనందంగా ఉంచుకోవాలనుకుంటున్నావు అంటే ఎస్ చెప్పినావు కదా. మళ్ళీ చూడండి, నీ పక్కన ఉండేవాళ్ళు, నీ పక్కన ఉండే ఆయన, వాళ్ళను వాళ్ళు ఆనందంగా ఉంచుకోవాలనుకుంటున్నారా? నేను ఆప్షన్లు ఇచ్చేసి ఉండే ఆల్రెడీ. ఏమో తెలీదు. ఎస్, తేడాలు వచ్చేసాయి. ఇదే సామర్థ్యం. సరే, ఇంకో ప్రశ్న వేస్తాను చూడండి. రెండో ప్రశ్న, నువ్వు నీ చుట్టుపక్కల వాళ్ళను కూడా ఆనందంగా ఉంచాలనుకుంటున్నావా? ఎస్. వరుసగా చూడండి. నెంబర్ 1, నిన్ను నువ్వు ఆనందంగా ఉంచుకోవాలనుకుంటున్నావా అంటే ఎస్ చెప్పావు. నెక్స్ట్ నెంబర్ 2 చెప్తాను ఇప్పుడు చూడండి. నువ్వు నీ చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా ఆనందంగా ఉంచాలనుకుంటున్నావా? ఎస్. క్లియర్ గుర్తుపెట్టి అందరూ ఎస్ చెప్పేశారు. ఇందులో ఎవరు నో చెప్పేవాళ్ళు లేరు. కానీ ఇంకొక దానికి మాత్రం ఏం చెప్పారంటే, అది మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నీ చుట్టుపక్కల ఉండేవాళ్ళు వాళ్ళను వాళ్ళు ఆనందంగా ఉంచుకోవాలనుకుంటున్నారా లేదా? ఎస్సా నోనా? చెప్పలేనునా? చెప్పలేము. ఓకే, ఎస్ కాదు, నో కాదు, చెప్పలేము. పక్కన వాళ్ళకి వద్దు, మీకే ప్రశ్న, మీకే. ఇది చెక్ చేసుకుంటున్నామండి అంతే, మనం చెక్ చేసుకుంటున్నాం. చెప్పలేరు కదా, చెప్పలేరు అన్నారు. అది ఆన్సర్ కొంతమందికి. అందరికీ ఆన్సర్ కాదు. మళ్ళీ పద్మావతం ఎస్ చెప్పి ఉన్నారు. ఇంకొక ఎవరో మీ ఇష్టం ఆన్సర్, మీ విభిన్నమైన ఆన్సర్లు మీ ఇష్టం, ఇండివిజువల్ ఆన్సర్ ఇది. నీ చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళని వాళ్ళు ఆనందంగా ఉంచుకోవాలనుకుంటున్నారా అనే ప్రశ్నకి కొంతమంది చెప్పలేమంటున్నారు. అదే అన్న అందరూ అదేనా? ఎస్ చెప్తూ ఎస్ ఒక ఆయన చెప్పినాడు, ఎస్ 2 మిక్సర్ ఆన్సర్లు వచ్చేసినాయి. దీని గురించి సామర్థ్యం అనేది తర్వాత చెప్తాను. లాస్ట్ క్వశ్చన్. మొదటి 2 ప్రశ్నలకు అందరూ ఎస్ చెప్పారు. అవేంటంటే, నిన్ను ఆనందంగా నిదానంగా చెప్పాలా? కన్ఫ్యూజ్ అవుతున్నారు? ఏం లేదు, ఒకటే. నిన్ను నువ్వు ఆనందంగా ఉంచుకోవాలనుకుంటున్నావా? ఎస్. నువ్వు ఇతరులను కూడా ఆనందంగా ఉంచుకోవాలనుకుంటున్నావా? ఎస్. క్వశ్చన్ నెంబర్ 3, నీ పక్కన ఉండేవాళ్ళు వాళ్ళను వాళ్ళు ఆనందంగా ఉంచుకోవాలనుకుంటున్నారా? చెప్పలేను కొంతమంది, ఎస్ కొంతమంది. నో కూడా ఎవరన్నా చెప్తున్నారా? ఇప్పుడు చెప్తారు. నెంబర్ 4 నువ్వు చెప్తారు చూడండి. నెంబర్ 4 ఏంటంటే, నీ పక్కన ఉండేవాళ్ళు నిన్ను ఆనందంగా ఉంచాలనుకుంటున్నారా? అదే కదా నేను చెప్తామని చెప్పింది. నువ్వు చెప్తావని నేను కూడా చెప్పినా కదా. కాబట్టి మీరు నా మీద ఆధారపడి ఆన్సర్ చెప్పకండి. నో కొన్ని ఆన్సర్లు, నో అనేది కొన్ని ఆన్సర్లు, ఎస్ కొన్ని ఆన్సర్లు, చెప్పలేము కొన్ని ఆన్సర్లు ఉన్నాయి. ఇది మన సామర్థ్యం పరిస్థితి. ఇప్పుడు వీటిని ఒక్కొక్కటి చెక్ చేస్తాం. మళ్ళీ ప్రశ్నలు మీకు ఇస్తూ స్పష్టంగా చూడండి. మీకు దీన్ని టెస్టింగ్కి కూడా కొన్ని విషయాలు చెప్పాను. సహజ స్వీకృతి అని చెప్పాను. సహజ స్వీకృతి అంటే అందరిలో సమానంగా ఉండేది, అది అందరికీ ఒకే రకంగా ఉంటుంది. కానీ దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయడంలో తేడా ఉందని చెప్పాను. ఆ తేడా ఇప్పుడు మీరే చూసుకుంటారా? మనలో మనం చూసుకునేద్దాం, తెలిసిపోతుంది మీకే. ఇప్పటి నుంచి మీకు ఒక వారం రోజులు ఇది రన్ అవుతుంది. మీరు ఒక వారం రోజులు నన్ను తెలుసుకుంటారు. ఎందుకంటే మీరు దీన్ని విడగొడతా, ఈ ప్రశ్నను విడగొట్టాను అనుకోండి, ఇది మీకు కనీసం 7 రోజుల పైన రన్ అవుతుంది. అప్పుడు మీకే ఇది అలవాటు అయిపోతుంది, మీ ఇంట్లో పాటించడానికి వచ్చేస్తుంది. అది కామన్, అది నిజమేనమ్మా. మేము ఇప్పుడు అందరినీ ప్రేమించట్లేదు, అది మా పరిస్థితి. మీరు చెప్పింది కరెక్టే. కానీ మా పరిస్థితి ఎట్టా ఉందంటే, అందరినీ ప్రేమించాలనేది అందరూ చెప్తున్నాము, సమాజంలో ద్వేషం కనిపిస్తూ ఉంది. అందుకని ఇప్పుడు ఇదంతా అవసరమైంది. నేను దాన్ని విడగొడుతున్నానండి, అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఆన్సర్ మీకే వచ్చేస్తుంది. మొదటి ప్రశ్న చూడండి. నిన్ను నువ్వు ఆనందంగా ఉంచుకోవాలనుకుంటున్నావా? ఎస్, బాగుంది. కానీ ఎప్పుడు ఆనందంగా ఉంచుకోగలుగుతున్నావా అంటే, మళ్ళీ చూడండి, ఎప్పుడు ఆనందంగా ఉండాలనుకోవడాన్ని ఉద్దేశం అంటాం.
ఎప్పుడు ఆనందంగా నేను ఉంచుకోలేకపోవడం, కొన్నిసార్లు ఇబ్బంది పడడం, ఏడ్చడం. ఏడుపు నీకు ఇష్టం లేదు, కోపం నీకు ఇష్టం లేదు, కానీ అప్పుడప్పుడు ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి, కోపం వచ్చే సందర్భాలు ఉన్నాయి. కాబట్టి నన్ను నేను ఎప్పుడూ ఆనందంగా ఉంచుకోవాలి అనేటువంటిది నా ఉద్దేశము. కొన్నిసార్లు కూడా ఇబ్బంది పడడం నా సామర్థ్య లోపము. కరెక్టేనా? నీ మాదిరి అందరిలోనూ కూడా సామర్థ్య లోపం ఉంటుంది కదా. కానీ దాన్ని గుర్తించకుండా నీ వైపు మాత్రం ఉద్దేశాన్ని చూస్తున్నావు. అతని సామర్థ్య లోపాన్ని కూడా అతని ఉద్దేశంగా నువ్వు చూసేస్తావు. కన్ఫ్యూజ్ అయితే నన్ను అడగండి, నేను చెప్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సింపుల్ అండి. నీ వైపు మాత్రం నేను కరెక్ట్గా ఉన్నానండి, కావాలని చేసినారండి అంటే ఏదో జస్ట్ మిస్టేక్ జరిగితే కూడా చేసిన దగ్గరికి వచ్చేసినారు. కాబట్టి మొదటి ప్రశ్నను విశ్లేషణ చేశాను. నేను నువ్వు ఎప్పుడూ ఆనందంగా ఉంచుకోవాలనుకోవడం నీ ఉద్దేశము, కొన్నిసార్లు నువ్వు ఇబ్బంది పడడం నీ సామర్థ్యం. మూడో ప్రశ్న ఏం వేశాను? నీ పక్కన ఉండేవాళ్ళు వాళ్ళను వాళ్ళు ఆనందంగా ఉంచుకోవాలనుకుంటున్నారా లేదా అంటే కొంతమంది చెప్తారు, చెప్పలేమని కొంతమంది చెప్తారు కదా. ఇది మొదటి ప్రశ్నే కదా మూడో ప్రశ్న. ఒకసారి గమనించండి. మొదటి ప్రశ్న నువ్వు ఆనందంగా ఉంచుకోవాలనుకుంటున్నావా అని అడిగినాను కదా. అవును, వాళ్ళు ఇక్కడ మిమ్మల్ని సహజ స్వీకృతి ప్రకారం కూడా అడిగినా ప్రపంచంలో ఎవరైనా ఎస్ చెప్తారని చెప్పినారు కదా, దాన్నే కదా మూడో ప్రశ్నగా అడిగినా. అనుకుంటేసాం, అక్కడ మనం పప్పులో కాలేసేస్తున్నాం. నీ ఎదురుగానే చెప్తున్నాడు ఎస్ అందరూ. మొదటి ప్రశ్నకు అందరూ ఎస్ చెప్పారు, ఎవరు నో చెప్పలేదు. ఇతరులు వాళ్ళను వాళ్ళు ఆనందంగా ఉంచుకోవాలనుకుంటున్నారా అని అడిగేటప్పటికీ నీ పక్కన ఉండే వాళ్ళు ఎస్ చెప్పారు కదా, నీ ఎదురుగానే చెప్పారు కదా, నాకు తెలియదని ఎందుకంటావు నువ్వు. అక్కడ పాయింట్ ఏంటి తెలుసా? వాళ్ళని నాలాగా నేను చూడలేదు. ఇది మీకు చెప్పడం వల్ల నేను ప్రాక్టీస్ చేసుకుందామని. అంటే మనం చెప్పింది వాళ్ళు చేయడానికి ఒక కారణం ఉంటుంది, అది చేయకపోవడానికి చాలా కారణం. అంటే వాళ్ళ యాంగిల్ నుంచి ఆలోచిస్తే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాళ్ళ యాంగిల్ నుంచి ఆలోచించాల్సిన పని లేదండి. నీలో ఉండేది వాళ్ళలో ఉండేది అది. నేను ఇతరులు అనేటప్పటికీ అక్కడ మీరేం చేస్తారంటే వచ్చిండేది పక్కింటి వాడైనా ఎవరైనా అందరిలో సహజ స్వీకృతి అనేది కామన్గా ఉంది అని భగవద్గీత 700 శ్లోకాలని కంఠస్థం పెట్టినానే కానీ ఒక్క శ్లోకం కూడా అర్థం చేసుకోలేకపోయినానే. అదే కంఠస్థం పెట్టేదానికి చెప్పేదానికి భలే ఉత్సాహం పడి బట్టి మైక్ ఎత్తుకునేవో దంచేస్తాం. కానీ నా ఇంట్లో నేను ఇంప్లిమెంట్ చేస్తేనే నా సంతోషంగా ఉండేది. బాగా ఒక ఆయన అంటాడు, మీరేం ఫీల్ అవ్వకండి, ఆయన పేరు నేను చెప్పనులే ఇక్కడ. ఏంటండి సతీ సమేతంగా వస్తే అది ఒక గ్రహం, దాన్ని ఎందుకు పిలుచుకొని వస్తాను. సతీ సమేతంగా వస్తే పూజకి బాగుంటుంది కదంటే శని గ్రహాలు ఎందుకు పిలుచుకొని వస్తాను. మా ఆవిడనే ఎవరో దశమ గ్రహాలే అట్ అనేది అనింది. అంటే మగవాడిని దశమ గ్రహం అంటారు కదా, టక్కుని చెప్పింది మా ఆవిడ. ఉలికి పడినాడు ఆయన. చూడండి ఏమండి గురువుగారు మీరు ఇద్దరు వస్తుంటే మాకు బాగుంటుంది కదా పార్వతీ పరమేశ్వర్లు అని నేనంటే ఆయన ఏమంటాడు, అది ఒక శనిగ్రహం, దాన్ని పిలుచుకొని వచ్చేది ఎందుకంటే ఎట్టా అంటే ఈవిడేమనింది వెంటనే ఎవరో దశమ గ్రహం అలాగే చెప్తుంది అంటే ఇంటికి అల్లుడు దశమ గ్రహం అన్నట్టుగా ఈవిడ చెప్పేసింది టక్కనే. ఇంకెప్పుడు ఆ మాట ఆయన ఉలికి పడుతున్నాడు. అట్లా ఇప్పుడు ఎందుకు ఎగ్జాంపుల్ చెప్పానంటే నేను సహజ స్వీకృతి అనేది అందరిలో సమానంగా ఉంటుందని చెప్పి అన్ని ఉదాహరణలు చెప్పి టైంని బట్టి కానీ ప్రదేశాన్ని బట్టి కానీ మనిషిని బట్టి కానీ మారదని తెలుసుకున్న తర్వాత ఆనందంగా ఉండడం అందరి ఉద్దేశం అని తెలిసిన తర్వాత పక్కన ఉండేవాడు ఆనందంగా ఉండాలనుకుంటాడని నాకు తెలియదంటే ఎట్టా అంటే తెలుసు మీ దగ్గర ఆన్సర్ ఏం వస్తుందో మేము వినాలి కదా. వింటున్నాం. చెప్పేస్తే నేను మీరు ఎందుకు చెప్పినా అడగలేదు. వచ్చేసింది. నెక్స్ట్ నెంబర్ 2
అదేవిధంగానే నంబర్ రైట్ 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 అందుకని వస్తుంది. నెక్స్ట్ రెండో ప్రశ్న ఏంటంటే, నువ్వు ఇతరులని ఆనందంగా ఉంచాలనుకుంటున్నావా అంటే అందరూ ఎస్ చెప్పారు. కరెక్టే, బాగానే ఉంది. అదే కదా నాలుగో ప్రశ్న రాసుకున్నాను, చూసుకోండి కావాలి మీరు. ఇతరుల్ని నువ్వు ఆనందంగా ఉంచాలనుకుంటున్నావా అంటే ఎస్ చెప్పారు కదా, అందరూ చెప్పారు కదా ఎస్. అందులో నువ్వు ఉండవు, ఇతరులు ఉండరు కదా, వాళ్ళు కనిపిస్తున్నారు కదా. ఆ ప్రశ్ననే ఏం మార్పు లేదు. నేను చేసినాను, ఇతరులను నువ్వు ఆనందంగా ఉంచాలనుకుంటున్నావు ఎస్ చెప్పావు కదా, ఇతరులు నిన్ను ఆనందంగా ఉంచాలనుకుంటున్నారా ఎస్సే. ఎందుకు? నీ ఎదురుగానే కనిపిస్తున్నారు వాళ్ళు. ఇక్కడ ఏమైందంటే ఎదుటి వ్యక్తిని నాలాగా చూడటం లేదు. అందుకని దీన్ని విలువలకు రారాజు అంటారు. దీన్ని ఎదుటి వ్యక్తిని నేను నాలాగా చూడటం లేదు. నా జీవితంలో జరిగినటువంటిది నేను భగవద్గీత కంఠస్థం పెట్టడం వలనో, మా నాయన నాకు చెప్పడం వలనో, ఇంకొకరికి భయపడడం వలనో నాకు ఈ మార్పు జరగలేదండి. కేవలం హ్యూమన్ వాల్యూస్ అంటే ప్రొఫెషనల్ ఎథిక్స్ అనేటువంటి మానవీయ విలువలు, వృత్తి ధర్మాలు అనేది ట్రైనింగ్ చేసి ఆ ట్రైనింగ్ని నా జీవితంలో ఇంప్లిమెంట్ చేసుకోవడానికి ప్రయత్నించడం వల్ల మాత్రమే సాధ్యమైందండి. అందుకని మీకు చెప్పాను, మానవుడు శిక్షా సంస్కార అనుసంగి. తల్లి, తండ్రి, గురువు ఏదైతే పాటిస్తాడో, రెండు తప్పుల గురించి మాట్లాడు. లంచం తీసుకోవడం తప్ప రైట్ అని అడిగితే వాడు ఏం చెప్తాడంటే, ముందు తీసుకున్నాడు ఎక్కువ తీసుకున్నాడు, నేను తీసుకున్నాడు తక్కువ తీసుకున్నట్టు అడగను. తీసుకోవడం తప్ప రైట్ కదా, నేను అడిగిన ప్రశ్న ఎక్కడ నువ్వు చెప్తా, నేను అడిగిన ప్రశ్న ఎక్కడ నువ్వు చెప్పే సమాధానం ఎక్కడ? అరే తీసుకోవడం తప్ప రైట్ అనే ప్రశ్న గాలికి వదిలేశారు. అది దీన్ని బట్టి ఇది ఎప్పుడు కూడా అన్నిటికీ దగ్గరగా ఉంటుందండి ఆచరించడానికి. అదే ఈ హ్యూమన్ వాల్యూస్ అనేది అదే మానవ విలువలు అనేది ఏముండదు అక్క. దీని మాన్యత, దీన్ని ఏమంటారంటే మాన్యత అంటారండి. చెప్తాను. దీన్ని మాన్యత అంటారండి. మాన్యత అంటే నేను మీకు గుడి లోపల పోయి కూర్చున్న తర్వాత కూడా చెప్పాను. అది నాకు ఆ పాస్బుక్ వస్తుంది తెలియదు, కానీ విఐపి దర్శనానికి పోవడం ఇవంతా నేను ముందు కూడా పోయినాను, అది లేదని చెప్పట్లేదు. కానీ రాను నాకు ఈ విలువలు నన్ను ఏం చేశాయంటే, అరే విఐపి అయినా ఎవరైనా కూడా మనిషి ఎందుకు మనకి అని చెప్పి నడిచిపోయినాను. అందరితోనూ లైన్లో పోయినాను, అందరూ నేనుగా చూసే ప్రయత్నం చేస్తున్నానని చెప్పి ఈరోజు మళ్ళీ వాళ్ళు ఏదో చేసినారు కాబట్టి ఆయన నా మీద కండువా వేస్తుంటే నేనేం చెప్పి, నేను మా గురువు గారు కండువా అన్నారు. అక్కడ ఏమవుతుందంటే మీరేమీ ఫీల్ అవ్వకండి. నేను మా గురువు గారు అనేసినప్పుడు స్వామి మీరేమనుకోకూడదు, నేను మళ్ళీ మీరు ఫీల్ కాదు, నేను ఉండేది ఉన్నట్టుగా మాట్లాడేస్తాను. మీరు ప్రేమతోనే చెప్పారు కాదనట్లేదు నేను. అప్పుడు మీరు మీ గురువు గారు మాత్రమే ఇవి వేశారు, పైన వేశారు. అప్పుడు మిగతా వాళ్ళు వేరేగా తెలిసిపోతారు. అందుకని నిన్నటి నుంచి కూడా నేను నీ బిడ్డగా చెప్తున్నాను, కండువా వేసుకుంటే అక్కడ మీటింగ్లలో అంతా కూడా నేను ఏది కండువా వేసుకోలేదంటే, కండువా వేసుకుంటే మిగతా వాళ్ళకంటే అతను ప్రత్యేకంగా కనిపిస్తాడు. ఆమె చెప్పింది నేను వేసినా సరే వేసుకునే వాళ్ళ పరిస్థితి ఏముంటుంది? కొంతమంది మా గురువు గారు నమస్కారం పెట్టచ్చు, వీడు పెద్ద ఇదే అనే అనుభవం ఎంతమంది ఉన్నారు చూడండి. అందుకని సమాజంలో నేను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా కనపడకూడదని, ఒక ప్రత్యేకమైన వ్యక్తి, అందరూ సమానమే కదా. అందుకని లేదని చెప్పట్లేదు. అదే నేను చెప్పినాను, మీకు చెప్పాను ఆ విషయం. పోనీ దానికి ఇది వేసుకుంటే ఒక రకంగా, వేసుకోకుంటే ఒక రకంగా అని కాదు, మీకు క్లారిటీ. అయ్యో మీరు ఇప్పుడు ఆల్రెడీ వేసుకునే ఉన్నాను, నాకు తెలుసు ఆ విషయం. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పండి. మేమందరం ఉన్నాము, వింటున్నాము. మేము రైట్ ఇక్కడే ఉంటాం, ఇదే సెక్షన్ లోనే మాది. ఎందుకంటే మేము మీలాగా అలా ఇది చెప్పే అర్థం మీకే ఉంది, మాకు కాబట్టి మేము వింటున్నాం. మీకు ఒక స్పెషలైజేషన్ ఉండాలి కదా అని గురు మర్యాద అనేది అది ఇస్తే. ఇప్పుడు
మిమ్మల్ని ఇలా చూస్తే ఇప్పుడు సార్ చెప్పింది గురువు అన్నారు కాబట్టి అక్కడ 10 మంది రీచ్ అవుతుంది, ప్రత్యేకత కనబడాలి. దాన్ని ఏమంటారంటే అది రావడం వల్ల మీరు చాలా మంచి విషయం చెప్పారు. ఈ ప్రత్యేకత అనేది రావడం వల్ల సమాజానికి మేలు జరుగుతున్నప్పుడు దీన్ని నేను వేసుకోవడం వల్ల ఏదైనా పొందాలనుకుంటున్నాను, వేసుకోకపోవడం అనేది కూడా బంధమే. దీన్ని వేసుకోవడం వల్ల నేను ఏదైనా పొందాలనుకుని నేను కానీ కోరితే అది బంధం కదా. అదేవిధంగా ఇప్పుడు నాకు తెలియదు కదా, కాకతాళీయంగా అప్పటికప్పుడు ఆయన మెడలో ఒకటి నా మెడలో ఒకటి వేసినారు వాళ్ళంతే. కానీ మీకు ఇంకా ఇప్పుడు ఇది వేసిన తర్వాత ఇంకా మీరు ఇంకా నేర్చుకొని ఇంకా జనాలకి అవగాహన ఇవ్వాలని ఇది శక్తి మీకు కలుగుతుంది. అది చెప్తాను చూడండి. ఇది వేసుకున్నా వేసుకోకపోయినా ఒక రకంగా ఉండడాన్నే సహజ స్వీకృతి అంటారు. అంతే, ఇంకేం లేదు. క్లియరా? కొంతమందికి ఇంకా పెరిగిపోతుంది. అదే ఏం పెరిగిపోతుంది, దీనే మాన్యత. అది ఒప్పుకున్నా నేను. అది సమాజంలో అది వస్తుంది, నెక్స్ట్ టాపిక్లో వస్తుంది. అది కూడా వస్తుంది, చెప్తాను. ఇప్పుడు మొదటి దాంట్లో కూడా మనం ఇంకా విశ్వాసం దగ్గర పూర్తి అవుతా ఉందండి. నిన్ను నువ్వు ఆనందంగా ఉంచుకోవాలనుకుంటున్నావా? ఎస్. నువ్వు ఇతరులను ఆనందంగా ఉంచాలనుకుంటున్నావా? ఎస్. నీ పక్కనుండే వాళ్ళను వాళ్ళు ఆనందంగా ఉంచుకోవాలనుకుంటున్నావా అంటే మనం ఎందుకు డౌట్ పడ్డామంటే, బాగా గమనించండి. మొదటి ప్రశ్నలో ఎట్టాగైతే నిన్ను నువ్వు ఆనందంగా ఉంచుకోవాలనుకోవడం నీ ఉద్దేశం, కొన్నిసార్లు ఆనందంగా ఉంచుకోలేకపోవడం సామర్థ్యం కదా. నీలాగానే పట్టుకోండి, మూడో ప్రశ్న కూడా, నీలాగానే ఇతరులు కూడా నిన్ను ఆనందంగా ఉంచాలనే అనుకుంటారు. నిన్ను ఆనందంగా ఉంచాలని అనుకుంటారు ఇతరులు కూడా. కానీ నిన్ను ఆనందంగా ఉంచలేకపోవడం అతని సామర్థ్యమని నువ్వు గుర్తిస్తే, నిన్ను ఆనందంగా ఉంచలేకపోవడం అతని సామర్థ్య లోపమని నువ్వు గుర్తిస్తే నువ్వు అతనికి హెల్ప్ చేస్తావు. ఇక్కడ పరిష్కారం చూపిస్తాను. బాగా గమనించండి. ఎదుటి వ్యక్తి సామర్థ్య లోపాన్ని నా బాధ్యతగా తీసుకున్నప్పుడు, చాలా ఇంపార్టెంట్ అండి. మళ్ళీ చూడండి, ఎదుటి వ్యక్తి సామర్థ్య లోపాన్ని నా బాధ్యతగా తీసుకుంటే అతని పట్ల నాకు బాధ్యత పెరుగుతుంది. ఎదుటి వ్యక్తి సామర్థ్యాన్ని నేను గుర్తిస్తే నాకు అతని పట్ల బాధ్యత పెరిగిపోతుంది. ఎదుటి వ్యక్తి ఉద్దేశాన్ని అనుమానిస్తే అతని పట్ల నాకు వ్యతిరేకత పెరిగిపోతుంది. హ్యూమన్ వాల్యూస్కు గుండెకాయ ఇది విశ్వాసం అనేది. మానవ విలువలకే రారాజు ఇది పాయింట్. మళ్ళీ చూడండి, ఎదుటి వ్యక్తి యొక్క సామర్థ్యాన్ని నేను గుర్తిస్తే నాకు అతని పట్ల బాధ్యత పెరుగుతుంది. రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కదా, తీసుకుందాం వద్దా? పెరుగుతుంది. సమాజం ఇప్పుడు ఎట్టుంది అంటే, సమాజాన్ని తిట్టుకుంటూ పోతున్నాం మనం. సమాజం ఇప్పుడు ఎలా ఉందంటే చూడండి, మీరు మీ బిడ్డ ఇప్పుడు ఉన్నాడు, ఆ బిడ్డని ఎత్తుకున్నాడు కొనుక్కోండి, తంతున్నాడు, వదిలేస్తారా? వదిలేయడం లేదు. అదేవిధంగా నీ మనసుకు ఇబ్బంది కలిగేటట్టుగా మాట్లాడిన వాడి పట్ల నువ్వు కనికరించాలి కదా. నేను తప్పు మాట్లాడింటే నీ మనసుకు ఇబ్బందిగా మాట్లాడిన వాడిని నువ్వు కనుకరించాలి కదా. నిన్ను కోపం చేసుకుని మాట్లాడుతున్నవాడు పేషెంటు, నువ్వు డాక్టర్ అవ్వేమే. నిన్ను తప్పుగా మాట్లాడుతున్నవాడు, నిన్ను అవగాహన చేసుకోకుండా ఉండే ఆయన పేషెంట్, నువ్వు డాక్టర్ కావచ్చు కదా తల్లి. జస్ట్ ఎగ్జాంపుల్. ప్రయత్నం చేద్దాం, ట్రై చేద్దాం. కావచ్చా డాక్టర్, కావచ్చా కాకూడదు? సింపుల్గా. కాబట్టి ఎదుటి వ్యక్తి ఉద్దేశాన్ని అనుమానించేస్తే అతని పట్ల నాకు వ్యతిరేకత పెరిగిపోతుంది. జస్ట్ చిన్న ఎగ్జాంపుల్ చూడండి. నేను ఆడ దీంట్లో గుళ్ళో ఉన్నానండి. గుళ్ళో ఉండి సెల్లు ఇటు పక్కన పెట్టేసి నేను ఏదో మాట్లాడుతున్నాను. నాగేశ్వరరావు గారు సెల్లు గురువు గారిది కదా, ఆయన మర్చిపోయి పోతాడని ఆయన ఎత్తి చెవులు పెట్టుకొని పోయినాడు. మర్చిపోయి వెళ్ళిపోతాడేమో అని ఆయన జోబులు పెట్టుకున్నాడు. వెంటనే వాళ్ళ నాయనకి కొర్రల బియ్యం తినిపించాల్సి వచ్చింది. మర్చిపోయి అతను ఆటోమేటిక్గా వాళ్ళ నాయనకి కొర్రలు, నేను చూసి సెల్ కనపడలే. జస్ట్ ఎగ్జాంపుల్ మీకు క్రియేట్ చేసి చెప్తున్నా, ఇదంతా ఉంటే అబద్ధాలే. మళ్ళీ అనుకునేది బాగా గుర్తుపెట్టుకోండి. నేను ఇటు చూసుకుంటే సెల్ లేదు.
సెల్ లేనప్పుడు ఇంకా సెల్లు నేను పోయింది కదా అనుకున్నాను పోయి నాగేశ్వరరావు నా సెల్ చూసినామంటే నేను దాచాను గురువు గారు అంటే అప్పుడు నేను అతని పైన కోప్పడాలనా కొంచెం సమయానికి టెన్షన్ అయిపోయారు. అయ్యో సెల్ పోయింది నాకు చెప్పి కదా తీయాలని. మీకు నేను అడిగిన ప్రశ్న మళ్ళీ వినండి. నేను కోప్పడాలనా అని అడుగుతున్నా. పడకూడదు అది అందరికి తెలిసిన విషయమే. కానీ ఆ సిచ్యువేషన్ కి మీరేమై ఉంటారు, ఆ టైంకి టెన్షన్ అయి ఉంటారు. మీరు ఏమడుగుతారు ఆయన్ని? నాకు చెప్పకుండా నువ్వు ఎందుకు తీసి జోబులో పెట్టుకొచ్చేసినావు? నాకు ఇంతవరకు అది రానేలేదు. నేను అబద్ధం అని ముందే చెప్పినా. మేము కూడా అదే వివరిస్తున్నాము. ఇవ్వండి అలా అనుకుంటారు. టెన్షన్ పడాలనా టెన్షన్ పడిపోయి ఉంటారు. పడాలనా అనేది ప్రశ్న. పడుంటారు అని మేము అంటున్నాం. అదే 2000 అయితే నేను టెన్షన్ పడను, అదే 1,00,000 రూపాయలు అయితే టెన్షన్ పడతాను. 20,000 కానీ ఇంపార్టెంట్ స్వామి, ఇట్ డిపెండ్స్ ఆన్ ది వాల్యూ ఆఫ్ 2 లక్షలు అంటే 2 లక్షలు అంటే చాలా భయపడిపోతాను. భయంలో వాల్యూ కూడా తగ్గుతుంది, తెలుస్తుంది. అదే తక్కువ అనుకో, అదే మేము ఎందుకు రూపాయలు అనుకోండి, 1000 రూపాయల ఫోన్ అనుకోండి, మా అంత బాధపడిపోయింది ఏదో అనుకుంటాం. ఇప్పుడు 20 లక్షల వాల్యూ కాదు సార్, అందులో వాల్యూబుల్ ఉంటాయి. ఎందుకంటే ఎగ్జాంపుల్ ఒక సెకండ్ లో గుళ్ళో పాపది చిన్నమ్మాయి గుడిపూడి నాగేశ్వర సమాచారం మనకి తెలియదు. నిజంగా ఎవరైనా ఒకవేళ ఎత్తుంటే పరిస్థితి ఏం చెప్పండి? కష్టం అనిపించదా? ఇంట్లో కూడా మేమంతా టెన్షన్ అయ్యి ఉండమా? అయ్యో గురువు గారిది ఇలా అయ్యింది అనేసి అందరికి వస్తుంది. టెన్షన్ లేకుండా ఎలా అవుతాం? ఇలా మీరు ఎవరైనా టెన్షన్ పడతారనే ఉద్దేశంతోనే ఎగ్జాంపుల్ క్రియేట్ చేసి చెప్తున్నానని ముందే చెప్తే కూడా అడిగారు. నా దగ్గర ఆప్షన్ మీకు నేను ఇచ్చిన ఆప్షన్ ఏదంటే టెన్షన్ పడాలనా వద్దా అని మిమ్మల్ని అడిగినా. మీరు టెన్షన్ పడితే ఎట్టుంటుందో నాకు ఎక్స్ప్లెయిన్ మొత్తం లైవే ఉండనే పర్లేదు. రికార్డ్ కొంచెం నేను అడిగిన ప్రశ్న ఏంటంటే టెన్షన్ పడాలనా వద్దా అని అడిగినా. పడతారా లేదా అనే ప్రశ్న కాదు. నేను అడిగిన ప్రశ్న టెన్షన్ పడాలనా వద్దా అని అడిగిన. శిష్యుడు కదా, ఎక్కడికి ఎత్తుకోపోయాడు? ఏం లేదు, శిష్యుడి దగ్గర ఉన్న ఒకటే ఫోన్ అని మీరు ఇప్పుడు ఏమైందంటే ఇదే విధంగానే మనం ఏం చేస్తున్నామంటే ఒక చిన్న ఇష్యూని సహజమైనటువంటి ఇష్యూని మనం ఏం చేస్తున్నామంటే భూతద్దంలో పెట్టి చూసి సహజంగా సమాజం మీరు వివరం కోసమే చెప్పారు, నేను లేదని చెప్పట్లేదు. కానీ ఒక చిన్న ఇష్యూని భూతద్దంలో పెట్టి దాన్ని తిప్పి క్యాసెట్ వేసి చూస్తున్నాం మనం. రియల్ ఇన్సిడెంట్ చెప్తాను. నేను కార్వేట్ నగరం కాలేజీలో చేరి 10 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. 10 సంవత్సరాలు పూర్తి. ఒక మంచి కెమెరా ఇచ్చారు డిపార్ట్మెంట్కి. కెమెరా మీకు అది కూడా చెప్పేస్తున్నాను మీరు, ఎందుకంటే నేను ఎగ్జాంపుల్ చెప్తేనే మీరు దాంట్లో ఉండే నెంబర్లకి అంటే దాంట్లో పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయినారు మీరు, అందుకని అవుతున్నాం మేము. సరే ఇప్పుడు ఇంకో వస్తువు రియల్ జరిగింది చెప్తున్నాను, ఇంకా దాన్ని నేను కొనలేదు. ఏమైందంటే ఫేర్వెల్ ఫంక్షన్ జరుగుతుంది. తెలుగు డిపార్ట్మెంట్కి సపరేట్ కెమెరా ఇచ్చారు. సోనీ కెమెరా బ్రహ్మాండం, కొత్తది భలే ఉంది, భలే క్యాప్చర్ చేస్తుంది, వీడియో బ్రహ్మాండం తీసి దాంట్లో. అటువంటి కెమెరా అది 15,000 రూపాయలు వాల్యూ అంట. అది ఇచ్చినారు. ఎప్పుడు బెల్ట్లో దాన్ని వేసుకుని ఇంకా నేను బాగా అన్ని కెమెరా ఎక్కడ పోయినా కెమెరా తీసుకునేది, దాన్ని మళ్ళీ లోడ్ చేసేది. నా డ్యూటీ నేను ఉపయోగపడుతుంది కదా డిపార్ట్మెంట్ వారికి పెట్టుకునేవాడిని. ఇది అడ్డంగా ఉంది అని బాత్రూంలో అర్జెంటుగా ఏదో పోవాల్సి వచ్చింది. నేనేం చేసినాను, ఈ కెమెరా నాది సెల్ ఫోన్ ఈ రెండు తీసి బాత్రూమ్కి బయట పెట్టి ఫేర్వెల్ జరుగుతూ ఉంది, నేను ఉద్యోగం చేసే కాలేజీలోనే కదని బయట కెమెరా సెల్లు రెండు ఇక్కడ పెట్టేసి బాత్రూంలోకి పోయి బయటకు వచ్చేటప్పటికి ఆ రెండు లేవు.
కెమెరా లేదు, సెల్ ఫోన్ లేదు. ఇప్పటి వరకు లేదు అవి. 5 ఏళ్ళు అయింది. లేదు ట్రైనింగ్ అప్పుడు, ఆ ట్రైనింగ్లో నుంచి వచ్చినాను అప్పుడే. నేను అదే పడాలని ఇప్పుడు వెంకటేష్ గురించి కాదు మాట్లాడుతుండేది, ఇష్యూ వెంకటేష్ గురించి కాదు, ఇష్యూ చెప్తున్నా మీకు. ఇట్లాంటి జీవితంలో అందరి జీవితంలో కామన్ కదా. 5 ఏళ్ళు అయింది. సహజ స్వీకృతి ప్రకారం ఇంప్లిమెంట్ చేసుకోవడం ఆలోచించినప్పుడు జీర్ణించుకోవాల్సిన అవసరం లేదు, పట్టించుకోవు. మీ ఇష్టం. ఇప్పుడు ప్రతి సంవత్సరం ఆడిట్లో చెప్పేటప్పుడు అది వస్తూ ఉంది. ఇంకా కొనలేదు నేను, అడుగుతున్నారు 15,000 రూపాయలు. సెల్ పోతే పోయింది, ఇంకొక సెల్ కొనుక్కున్నాను. కానీ డిపార్ట్మెంట్ కెమెరా కదా, అవసరమైతే 15,000 పెట్టి మళ్ళీ కొనివ్వాలంతే కదా. 1,00,000 రూపాయల జీతం వస్తుంది, 15,000 కెమెరాకి ఎందుకు ఊరికే టెన్షన్ పడేది? ఏం అవసరం ఉంది? గవర్నమెంట్ మనకు 1,00,000 రూపాయలు జీతం ఇచ్చేటప్పుడు 15,000 పెట్టి కెమెరా కొనిలేవా? ఏం టెన్షన్ చేసి ఏం చేసుకుంటారు? చెప్పండి. మంచి ఎగ్జాంపుల్ చెప్పండి. లేను వాడికి కెమెరానే ఉండదు. సరే ఉండండి. లేని వాడికి పోయిందని టెన్షన్ పడాలన్నా? టెన్షన్ పడితే ఆరోగ్యానికి మంచిదే. చెప్పండి. ఇది కూడా జీవితంలో చెప్పండి. పిల్లోళ్ళు ఒక దగ్గర చూసినారనుకో, నీ దగ్గర డబ్బు ఉందా లేదా అని ఆలోచించేది ఇంట్లో. అమ్మ నాయన వచ్చాకనే ఓకే 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 నాకు ఆ వస్తువు తెచ్చి పెడితేనే పిల్లకాయలు ఉంది అది వస్తుంది. నెక్స్ట్ ఆ సబ్జెక్ట్ నెక్స్ట్ పాయింట్లో వస్తుంది. కాబట్టి ఇంకో పాయింట్లో వస్తుంది. నెక్స్ట్ సంబంధాల్లో చూడండి. నేను హ్యూమన్ వాల్యూస్కి పోవడం వల్ల ప్రయోజనాలు అండి, ట్రైనింగ్ నేర్చుకోవడం వల్ల ప్రయోజనాలు. జస్ట్ 2 ఇయర్స్ అయిందండి. 2 ఇయర్స్ డైలీ ఉదయం నుంచి సాయంత్రం వరకు 20 రోజులు రిఫ్రెషర్ కోర్స్ ఎస్వి యూనివర్సిటీలో. దీనిపైనే చెప్పాలి, మనసు పైనే. ఆ ఉపన్యాసం కూడా మనసు పైనే. మానసికంగా స్థిరంగా ఉండడం అంటే ఎట్లా అనేదాన్ని చెప్పాలా. ఎవరికి ఇష్టం ఇదే. రిఫ్రెషర్ కోర్సులో కూడా ఇదే, మానసికంగా స్థిరంగా ఉండడం అంటే ఎట్లా అని చెప్పమని చెప్తే ఒకరు చెప్తా ఉన్నారు. 10 మంది అయింది, ఇంకా 4 ఉన్నారు నాకు. నేను 5వ వాడు. అంటే ఇంకొక 10 నిమిషాల తర్వాత నేను వెళ్ళాలి. ఇంటికాడ నుంచి బైక్ తీసుకొని వచ్చినాను, క్లాస్లో కూర్చున్నానండి. ఉదయం టైం 11 గంటలు. రియల్ ఇన్సిడెంట్ అండి. అప్పుడు నన్ను పిలవబోతున్నారు, ఇంట్లో నుంచి ఫోన్ వచ్చింది. మానసికంగా స్థిరంగా ఉండడం అంటే ఎట్లా ప్రశ్న. నాకు ఫోన్ వచ్చింది. ఫోన్ తీసుకుని బయటకు వచ్చాను. ఫోన్ తీసుకుని బయటకు వస్తే క్రికెట్ ఆడుతున్నాడంట అబ్బాయి ఎక్కడ గ్రౌండ్లో. మీకు తెలుసు, బాబురాజు కొడుకు మా అబ్బాయి క్రికెట్ ఆడుతున్నారు. ఈ క్రికెట్ బాల్ అబ్బాయికి ఇక్కడ తగిలింది, స్పృహ లేదు, పడిపోయినాడండ్రి. మాటలు లేవు, పడిపోయినాడండ్రి. కాసేపు తర్వాత నోట్లో నురుగు వస్తూ ఉందండి. మరి ఏం చేశారంటే హాస్పిటల్కి ఎత్తుకొని పోయినామంటారు. ఎక్కడికి ఎత్తుకుపోయారంటే పుత్తూరుకి ఎత్తుకొని పోయినామంటారు. ఆయన బాబురాజు డాక్టర్ వచ్చినాడంట, కాదంట ఏదో రాసిందంటే పుత్తూరుకి ఎత్తుకున్నాడంటే. ఇంకా అప్పుడు ఏం చేయాలి చెప్పండి? నాకు వచ్చిన టాపిక్ ఏంది? మానసికంగా స్థిరంగా ఉండడం ఎట్లా. క్రికెట్ ఆడుతూ అబ్బాయి స్పృహ తప్పి పడిపోయినాడు, మాట్లాడడం లేదు, మీరు అర్జెంటుగా రావాలి అని చెప్పారు. వెంటనే బాబురాజు కొడుకుతున్న క్రికెట్ బాబురాజు డాక్టర్కి ఫోన్ చేసిన, ఆయన ఫోన్ తీయట్లేదు. నా వంతు వచ్చేస్తుంది ట్రైనింగ్లో, అది పక్క పర్ఫెక్ట్. నేను పోయి చెప్పాలడా, ఫోన్ చేసి డాక్టర్ దగ్గర పంపించేసి చెప్దాంలే అనుకున్నా. బాబురాజు డాక్టర్ తీస్తే డాక్టర్ ఫోన్ తీయట్లేదు. బాబురాజుకి ఎదురుగా ఉండేటువంటి ఆయన ఎవరో మీ సేవ మధు లావుకున్నాడు. మధుకు ఫోన్ చేసిన, మధు ఫోన్ ఎత్తున్నాడు కానీ పుత్తూరులో ఉన్నాడంట. డాక్టర్కి ఫోన్ ఇచ్చేవాళ్ళు లేరు. ఆ టైంలో పూజారి వెంకటేశం గారు ఏం చెప్పాలి? పైన నేరుగా పోయినా ఇదే చెప్పిన. మానసికంగా స్థిరంగా ఉన్నట్టు నేనేం ప్రత్యేకంగా ప్రిపేర్ అవ్వలేదండి. నేను ఇప్పుడు ఇందాక ఫోన్ పెట్టేస్తాను, మీరు ఏమనుకున్నారు? మా అబ్బాయి ప్రస్తుతం క్రికెట్ ఆడుతూ
బాలు తలకు తగిలి స్పృహ తప్పి పడి ఉన్నాడంట, హాస్పిటల్కి ఎత్తుకొని పోతున్నారంట. ఇప్పుడు నన్ను మీరేం చేయమంటారు అని చెప్పిన. వాళ్ళంతా లేచి బైక్ పెరుక్కునే దగ్గరికి వస్తున్నారు. సార్ బైక్ ఎత్తుకుని ముందు చూడండి సార్, మీరు చూసుకుంటాం కానీ పోయి హాస్పిటల్ బాగా నయం చేసుకుని మళ్ళీ రేపు పొద్దురు క్లాస్కి మీరు లేచిపోండి సార్. నేను మానసికంగా స్థిరంగా ఎట్టున్నారు. నన్ను అడిగి మీరంతా టెన్షన్ పడుతున్నారు ఎందుకని అడిగినా నేను. నేను పోలేదు. నేను కానీ బైక్ తీసుకొని పోతే నిజంగా టెన్షన్ కూడా బైక్ తీసుకొని పోతే నాకు కూడా యాక్సిడెంట్ అవుతుంది. చూడు కరెక్ట్గా వచ్చినారు ఇప్పుడు లైన్లో. కాబట్టి వాటి గురించి అంతా మాట్లాడి అదే ఇష్యూ చెప్పిన. ఇటువంటి ఇన్సిడెంట్ నిజంగా మన జీవితంలో ఎక్కడ జరిగినప్పటికీ కేవలం టెన్షన్ పడడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉండదు. ఆలోచనతో నిర్ణయం తీసుకోవాలి. నాలాగానే మాట ఉపయోగించలేదు కానీ ఆలోచించి తగిన వైద్య సౌకర్యాల కోసం ఆలోచించి నిర్ణయం తీసుకుంటే ఉపయోగం ఉంటుంది. టెన్షన్ పడి బైక్ ఎత్తుకుని పరిగెత్తే ఉపయోగం వచ్చేది. 50 కిలోమీటర్ల దూరం నేను 50 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయడం ఇదే చెప్పాను. 50 కిలోమీటర్ల దూరం బైక్ తీసుకుని జర్నీ చేయడానికంటే 10 నిమిషాలు ఫోన్ ట్రై చేసి ఆ వైద్య సౌకర్యాలకు ఏర్పాటు చేద్దాం, ఏమవుతుంది అని చెప్తే అదే చెప్పేది. ఇదంతా కూడా ఇంకొకటి, చుట్టుపక్కల ఉండే డాక్టర్లు ఎవరైనా కూడా అబ్బాయిని సేవ్ చేయాలని చూస్తారు ఎవరైనా. కాబట్టి ఈ 2 ఇన్సిడెంట్లు, ఈ 2 ప్లస్ సెల్ ఫోన్ ఒకటి, 3 ఇన్సిడెంట్ల వల్ల మానసికంగా స్థిరంగా ఉండడం అందరికీ సాధ్యమైన విషయమే. సరైన అవగాహన మీ అందరికీ కూడా మనందరికీ సాధ్యమైన విషయమే. వ్యక్తికి సరైన అవగాహన లేకపోవడం వలన ఇటువంటి శిక్షణా కార్యక్రమాలు కూడా మనం మానేయడం వలన ఎంతసేపు దీన్ని తడుముకుంటూ ఉన్నాం. ఈ సెల్లుని క్లాసులో తడుముకుంటున్నారు. నేను ఒక ప్రాక్టీస్ చేసి మళ్ళీ మీకు చెప్తున్నానండి. నేను ప్రాక్టీస్ చేశానండి 3 days. అది సంఘటన ఏదైనా పక్కన పెట్టండి. 3 days పూర్తిగా సెల్లు ఉదయం నుంచి సాయంత్రం వరకు సెల్లు బైకు ఈ 2 ఉపయోగించడం మీరు చూసిందే కదా, రోజు నడిచిపోయినా కదా. సెల్లు బైకు 3 రోజులు పూర్తిగా యూజ్ చేయలేదు నేను. సెల్లు ఉపయోగించకుండా బైక్ ఉపయోగించకుండా 3 రోజులు కాలేజీకి నడిచిపోయి వచ్చిన. మళ్ళీ మామూలుగా యూజ్ చేస్తున్నాను. ఏం ప్రయోగం చేసినానంటే ఎంతసేపు సెల్లు వాడడం వల్ల ఆరోగ్యానికి కానీ కంటికి కానీ ఎఫెక్ట్ ఇస్తుంది. కాబట్టి సెల్లు లేకుండా జీవించలేమా చూద్దామని 3 రోజులు చూసి మళ్ళీ కొద్దిగా పరిమితంగా వాడడం మొదలెట్టాను. అవసరానికి మాత్రం ఉపయోగించుకుంటున్నాను అనమాట. ఈ విధంగా ఎవరికి వాళ్ళు కానీ మీరు ప్రయోగించి చూసుకున్నట్లయితే మాత్రమే ఇది ఇంప్లిమెంట్ అవుతుంది తప్ప నోటి మాటలు నేను నేర్చుకుని ఒకటి పోయి చెప్పేది కాదు. ఇది సింపుల్. కాబట్టి విశ్వాసము అంటే నా చుట్టుపక్కల వాళ్ళు నా మంచి కోరుతున్నారని నేను అనుకోవడాన్ని విశ్వాసము అంటారు. నా చుట్టుపక్కల ఉండే వాళ్ళు నా మంచిని కోరుతున్నారని నాకు నమ్మకం పెట్టుకుంటే, నేను నమ్మకం పెట్టుకుంటే అది విశ్వాసం, ఎదుటి వ్యక్తి కాదు. కాబట్టి దీంట్లో 2 అంశాలు, ఒకటి ఉద్దేశం, ఒకటి సామర్థ్యము. ఎదుటి వ్యక్తి ఉద్దేశాన్ని అనుమానిస్తే అతని పట్ల నాకు వ్యతిరేకత పెరుగుతుంది. ఎదుటి వ్యక్తి సామర్థ్యాన్ని అనుమానిస్తే అతని పట్ల నాకు బాధ్యత పెరుగుతుంది. కాబట్టి మనం అందరం కూడా నాలో సామర్థ్యం లేనటువంటి విషయాల్ని నాకంటే ఎక్కువ సామర్థ్యం ఉండే వాళ్ళ దగ్గర తీసుకుందాము. ఫర్ ఎగ్జాంపుల్ నేను బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు పాట బాగా పాడతారు. నాకు అన్నమయ్య కీర్తనని యథాతథంగా పాడే రాగం నాకు రాదు. నా రాగం వింటే ఎవరికైనా రోగం వస్తుంది. కాబట్టి నేను మీ హెల్ప్ తీసుకుంటాను. మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం రాదు, మీరు నా హెల్ప్ తీసుకున్నారనుకోండి, మీరు కత్తి నేను పదును. ఇప్పుడు జీవితం ఎలా ఉంది చూడండి. దీన్ని బట్టి చూస్తే మరి మీ పాటకు నా మాట తోడైతే అగ్నికి గాలి తోడైనట్టు కదా. ఎస్. కాబట్టి దీన్ని స్నేహం అంటారు. ఈ స్నేహం అనేది ఇది తర్వాత 2వ పాయింట్ అయింది. కాబట్టి విశ్వాసము సమ్మానం గురించి చెప్తాను, తర్వాత 3వది స్నేహం అక్కడ వచ్చి చెప్తాను. ఇప్పుడు సమ్మానం అండి. విశ్వాసం గురించి క్లియర్ అందరికీ. విశ్వాసం అనేది విలువలకు రారాజు. విశ్వాసం అంటే నా చుట్టుపక్కల ఉండేవాళ్ళు నా మంచినే కోరుకుంటున్నారని నేను నమ్మకం కలిగి ఉండడాన్ని విశ్వాసం అంటారు. ఈ విశ్వాసంలో నేనేం చేయాలంటే ఎప్పుడూ కూడా ఎదుటి వ్యక్తి ఉద్దేశాన్ని తప్పులు పట్టకూడదు. నాకు తెలిసి ఎదుటి వ్యక్తి ఉద్దేశాన్ని తప్పులు పట్టే రోగాన్ని నేను మానుకుంటే నేను ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటానేమో. మిమ్మల్ని చూస్తేనే నాకు వచ్చేస్తుంది మాటలన్నీ కదా.
ఇట్లా ఏం చెప్పాను ఇప్పుడు మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకుంటా. ఎదుటి వ్యక్తి ఉద్దేశాన్ని తప్పుబట్టే రోగాన్ని నేను మానుకుంటే నేను ఆరోగ్యంగా ఉంటాను. మళ్ళీ వచ్చేసింది. ఆ బిట్ బాగా రాసుకోండి, బాగుంది. క్లియర్గా ఉందా? కాబట్టి దీన్ని విశ్వాసం అంటారు. ఇక్కడికి ఇది పూర్తయిందండి.